స్వీట్ పెట్టావేంటమ్మా? ఏంటి విశేషం? ఆఫీస్లో నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా. సరే అయితే రేపు సండే ఉంది కదా, మా ఇంటికి భోజనానికి వచ్చేసేయండి. మీకొక విషయం తెలుసా? ఏంటమ్మా? ఇంతవరకు మా బాస్ని నేనే చూడలేదు. నీ కూతురా? నీ కూతురు కూడా బాగుంది. ఇప్పుడే పాలు తాగి ఆడుకుంటుంది. మీలాంటి మంచి తల్లిదండ్రులు పరిచయమై మీ ఇంట్లో సాంప్రదాయ భోజనం చేయడం నా లక్కండి. ఒక్క నిమిషం. పాన్ తీసుకోండి పవన్ గారు. థ్యాంక్ యూ అమూల్య. నాన్నా, ఇంతకీ వెంకీ ఎక్కడా? వెంకీ పని మీద బయటకు వెళ్ళాడు, వస్తాడు. ఇంతకీ అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచినట్టు? అమూల్య గారు పనితో మన బెండు తీస్తున్నారు కదా, అందుకు. అమ్మో, మామూలు బెండి తీయటం లేదు, డబల్ డ్యూటీలు, నైట్ డ్యూటీలు అని ఇంటికి కూడా పోనివ్వకుండా ఆఫీసులోనే ఉంచేస్తున్నారు. అందుకే అమూల్య గారి విషయంలో మనమంతా ఒక నిర్ణయానికి రావాలి. ఆవిడ్నిక్కడి నుండి మనం పంపించేయాలి. ఆవెన్నెలా పంపగలరండి? ఆవిడ బాసుకు బంధువు కదా. ఆమె బంధువైనా ఆత్మబంధువైనా అమూల్య గారి విషయంలో మనకొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటది? అమూల్య గారు చాలా ఆత్మాభిమానం గల అమ్మాయి కాబట్టి చాలా ఈజీగా పంపించొచ్చు. అదేలా? అమూల్య గారు బంధుత్వం వల్ల ఎంత ఈజీగా ప్రమోషన్ కొట్టేశారో అదే బంధుత్వం వల్ల ఆమె ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మీరేం చెయ్యక్కర్లేదు, చెయ్యాల్సిందంతా నేనే చేస్తాను. జస్ట్ మీరు నాతో చేతులు కలపండి.
ఏంటి సార్ ఈ పేపర్లు తెచ్చారేంటి? బాసు ఎలాగో కొన్ని ఫైల్స్ మీద అమూల్య గారికి సైన్ చేసే ఫవర్ ఇచ్చారు కదా, అవును. ఆవిడ సైన్ చేయాల్సిన ఫైల్స్లో మన బాస్ సైన్ చేయాల్సిన ఈ పేపర్స్ని కలిపేస్తాను. అప్పుడు ఆవిడ చూడకుండా సైన్ చేస్తుంది. దాంతో కోట్ల ప్రాజెక్ట్ గోవిందా గోవిందా. కానీ ఆవిడ ప్రతి ఫైల్ని చెక్ చేస్తారు కదా సార్, ఎలా? ఆవిడ ప్రతిదీ చెక్ చేస్తారని నాకు తెలుసు. కానీ మనం ఈ ఫైల్ చెక్ చేయకుండా మనమంతా కలిసి అవన్నీ మాయ చేయాలి. అదే మన టాలెంట్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇది కొంచెం టాలీ అవ్వట్లేదు, చూస్తారా? షూర్. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అండి. అమ్మా అమూల్య, ఏంటి బలరాం గారు? ఫైల్స్ అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు, ఇంకా సంతకాలు పెట్టలేదా? ఇప్పుడు అయిపోతుంది, పెట్టేస్తాను. సార్ ఆవిడ ప్రతిదీ చెక్ చేసి కానీ సైన్ చేయడం లేదు. మనం పెట్టిన ఫైలు చెక్ చేస్తే సైన్ చేయదు కదా సార్. నేను చేపిస్తానుండు. ఏంటమ్మా అమూల్య, సైన్ పెట్టడం కూడా ఇంతసేపా? అవతల ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఫైల్స్ త్వరగా పంపించాలి. తొందరగా సంతకాలు పెట్టమ్మా. ఓకే బలరాం గారు, అయిపోయింది. కేశవ్ సార్. ఏంటి సార్? ఈ ఫైల్స్ అన్ని ఎక్కడెక్కడికి పంపించాలో త్వరగా చూసి పంపించేయి. అలాగే సార్. వెళ్ళు.
అమూల్య వచ్చాక ఆఫీస్ పనులు అమూల్యకి అప్పచెప్పాక నాకు నీతో గడిపే అవకాశం ఎక్కువగా వచ్చిందమ్మా. నీకు ఇష్టమైన జ్యూస్ తీసుకొచ్చానమ్మా. అమ్మా, నాకు చిన్నప్పటి నుంచి ఓ అలవాటుంది. ప్రతిదీ నేను నీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్రపంచంలో నీకంటే గొప్పదేది నాకు లేదమ్మా. హలో, చరణ్ గారు. చెప్పండి విఠల్ గారు. ఎక్కడి నుంచి? అబిట్స్ నుండి. అబిట్స్ నుంచా? సరే, విషయం ఏంటో చెప్పండి. ఏంటి చరణ్ గారు ఇలా చేశారు? మీరు సైన్ చేయాల్సిన ఫైల్ మీద మీ ఆఫీస్ స్టాఫ్ అమూల్య గారి చేత చేయించారు. ఇంతకు ముందు మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీ సైన్ ఉంది, ఇప్పుడేమో వేరే సైన్ ఉంది. ఇది గవర్నమెంట్ వ్యవహారం కదా, చాలా కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఏమైందో, ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు. కోట్ల ప్రాజెక్ట్ కదా, మరి ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఇక నుండైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉంటాను చరణ్ గారు. నా క్యాబిన్లో నా టేబుల్ డ్రాలో ఉన్న ఫైల్ మీద అమూల్య సైన్ చేసి పంపించడం ఏంటి? వీడు ఖచ్చితంగా స్పృహలోకొస్తాడు. ఏంటమ్మా అమూల్య, ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు? ఏం జరిగింది బలరాం గారు? నేనేం చేశాను? బాస్ సైన్ పెట్టాల్సిన ఫైల్ మీద నువ్వెందుకు సైన్ పెట్టావమ్మా? అసలు బాస్ ఫైల్ నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావమ్మా? ఉదయం పంపించాల్సిన ఫైల్స్ తో పాటు బాస్ ఫైల్ మీద కూడా నువ్వే సైన్ చేసి పంపించేశావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏమైందండి? ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఫైల్ మీద బాస్ సైన్ ఉండాల్సిన చోట నీ సైన్ ఉంది. దాంతో ఆ ప్రాజెక్ట్ పోయింది. అది కాదండి, నేనెందుకు బాస్ ఫైల్ మీద సైన్ చేస్తాను? అయినా పొరపాటుగా సైన్ చేస్తే మాత్రం పంపించేటప్పుడు మీరు చూసుకోవాలి కదా. కేశవ్ గారు, మేడం, నేను సైన్ చేసిన ఫైల్స్ మీరే కదా చెక్ చేసి పంపిస్తారు. అవును మేడం, కానీ బాస్ ప్రాజెక్ట్ ఫైల్ మీద కూడా ఇంకా మీరే సైన్ చేయాలేమో అని నాకు తెలియక పంపించేశాను మేడం. అయినా నువ్వు చూసి కదమ్మా సైన్ చేయాల్సింది. ఏదో తక్కువ టైంలో ప్రమోషన్ వచ్చింది, అయినంత మాత్రాన బాసులా ఫీల్ అవ్వకూడదమ్మా. ఏంటి బలరాం గారు, ఏమైంది? ఏంటి మేడం, ఏమైంది అలా టెన్షన్ గా ఉన్నారు? అమూల్య గారికి ప్రమోషన్ వచ్చింది, అమూల్య లాగానే ఫీల్ అవ్వాలి, కానీ బాసులో ఫీల్ అయింది. బాస్ సైన్ చేయాల్సిన ఫైల్ మీద ఈవిడే సైన్ చేసేసింది. దీంతో కోట్ల ప్రాజెక్టు రిజెక్ట్ అయిపోయింది.
బలరాం గారు, ఆఫీస్లో నా పోస్ట్ ఏంటో నాకు తెలుసు. నా లిమిట్స్లో నేనుంటాను. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఎలా జరిగిందో మాత్రం నాకు అర్థం కావట్లేదు. అది కాదు బలరాం గారు, మేడం గారు ఎందుకు అలా చేస్తారు? ఆవిడ సిన్సియారిటీ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా బాస్ దగ్గర ఉండాల్సిన ఫైలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావమ్మా? అసలు ఆ ఫైల్ నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అసలు నేను బాస్ క్యాబిన్లోకి వెళ్ళలేదు. ఏదైనా మన కంపెనీ పరువు పోయిందమ్మా, మొత్తం పోయింది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కోట్ల విలువ గల ప్రాజెక్టు రిజెక్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం. బాసు ఎంత హట్ అయ్యారో ఏంటో. ఏంటి వీడు కళ్ళు తెరిచినప్పటి నుంచి అలా పిచ్చి చూపులు చూస్తున్నాడు? అసలేం మాట్లాడడం లేదు. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నేను ఇక్కడున్నానేంటి? అసలు నేనెవరిని? గతం మర్చిపోయాడా? అవును, తిరిగి మామూలు మనిషి అవలేడా? మీరే చూడండి. మీరు డాక్టరే కదా, పైగా స్పెషలిస్టు. ఎక్కడి నుంచో వచ్చారు. మీరే చెక్ చేసి చెప్పండి. చెప్పరా, చెప్పు. వీడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడా లేదా చెప్పు. ట్రీట్మెంట్ చేస్తే అవుతాడండి. ఇంతకీ మీరు డాక్టర్ కదా? నేను డాక్టర్నైతే నిన్నెందుకు అడుగుతాన్రా? డాక్టర్లా వచ్చానంతే. మీరు పేషెంట్ ని చంపడానికో కిడ్నాప్ చేయడానికో వచ్చారా? అయితే మిమ్మల్ని వదలను. సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ! వీడి సంగతి వాడి సంగతి తర్వాత చూసుకుందాం. సెక్యూరిటీ, వాళ్ళని పట్టుకో. చూడండమ్మా, వాడికి అర్థం గుర్తుకొచ్చి వాడు మామూలు మనిషి అయ్యే వరకు మనం ఏం చేయలేము. ఛా! పదండమ్మా, పదండి. కోట్ల ప్రాజెక్ట్ పోయిందన్న బాధ లేదమ్మా, కానీ నాన్నగారి పేరు మీద పెట్టిన మన కంపెనీ పరువు పోయిందని బాధగా ఉందమ్మా. అసలు అమూల్య నా క్యాబిన్లో నా టేబుల్ డ్రాలో ఉన్న ఫైల్ ఎందుకు తీసింది? అసలు ఆ ఫైల్తో ఏం అవసరం వచ్చింది? అమూల్యనే అడుగుతాను. అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదండి. పొరపాటున కూడా కంపెనీకి హాని చేసే పని నేనెప్పుడు చేయను. అన్నం పెట్టే కంపెనీకి నష్టం తేవాలనుకుంటానా? అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడకండి మేడం. లేదు వెంకీ, అసలు మిస్టేక్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అలాగే మేడం, తెలుసుకుందాం. ఏంటి వెంకి తెలుసుకునేది? ఆవిడకి జరిగేది తెలిసింది. బలరాం గారు, మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?
నా పనితనం మీకు తెలుసు కదా. తెలిసి తెలిసి నేను ఆ పని ఎందుకు చేస్తానండి? బాస్ ఫోన్ చేస్తున్నారు. సార్, ఏంటమూల్య, నువ్వెంతో సిన్సియర్వి, చాలా శ్రద్ధగా పనిచేస్తావు. నువ్వే ఇలా పొరపాటు చేస్తే ఎలా? ఎలాగైనా పాపని కాపాడాలి, ఎలాగైనా కాపాడాలి. నేను నిన్ను కాపాడుతాను.